వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈ చల్లని క్లైమేట్లో వేడి వేడి టీ తాగుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. మన ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగితే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఆ టీలో కూడా ఈ క్లైమేట్కి తగ్గట్టుగా కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవచ్చో అనేది మనం చూద్దాం. అదే మసాలా టీ. ఈరోజు ఆ మసాలా టీ రెసిపీని నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. మసాలా టీకి కావలసిన పదార్థాలు: ఒక చిన్న ముక్క చెక్క, కొంచెం జాజికాయ జాపత్రి పొడి, ఇలాచి ఒక 12, 6 లవంగాలు, 6 మిరియాలు, కొంచెం సొంఠి. ఇంతేనండి. కావాలంటే మీరు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇవన్నీ దంచుకోవటానికి ఒక చిన్న రోల్ తీసుకోండి. అది డ్రైగా ఉండేటట్టు చూసుకోండి, తడి అస్సలు ఉండకూడదు. ఇంకా కింద ఒక బట్ట పరిచి పెట్టుకోండి. మనం దంచేటప్పుడు ఏదైనా ఎగిరి కింద పడినా మళ్ళీ మనం తీసుకుని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం సొంఠి కొంచెం దంచడానికి టైం పడుతుంది. ఇంకా ఫస్ట్ కొంచెం మెదిపి పెట్టుకున్నాం అనుకోండి, మిగతావన్నీ వేసి దంచేపాటికి అది మెత్తటి పౌడర్ అవుతుంది కదా. అందుకని ఫస్ట్ సొంఠిని వేసి దంచుకోండి. సొంఠి తర్వాత అందులో వేసుకుందాం ఇలాచీని కూడా దంచుకోండి. ఇవి మరీ మెత్తగా ఏం అవ్వదండి, కొంచెం బరుకుగా పొట్టుగానే ఉంది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం చెక్క. ఒక చిన్న ముక్క తీసుకోవాలంతే. ఎక్కువ చెక్క తీసుకుంటే టీ అంతా చెక్క ఫ్లేవర్ అనిపిస్తుంది, అందుకని చూసుకొని తీసుకోండి. ఇది కూడా కొంచెం మెదిగిన తర్వాత మనం ఇందులో వేసుకుందాం లవంగాలను కూడా కొంచెం దంచుకుందాం. లవంగాల తర్వాత మిరియాలు ఏంటంటే మనకి ఈ క్లైమేట్ వల్ల వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ దాని నుంచి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అందులో యాడ్ చేసుకుందాం జాజికాయ జాపత్రి పొడి. ఇది మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తాయన్నమాట టీకి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఒక బొక్కల జల్లెడలో పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు స్మూత్ అంటే పౌడర్ మనకి కింద వచ్చేస్తుంది. జల్లెడలో పొట్టు అట్లాంటివి ఏమైనా ఉంటే మిగిలిపోతాయి. ఇదిగోండి, రెడీ అయిపోయింది మన మసాలా టీ పౌడర్. ఇప్పుడు ఇది టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక చిన్న టీ గిన్నె పెట్టండి. 1/2 గ్లాస్ నీళ్ళు పోసి వేడవ్వనివ్వండి. నేను ఇక్కడ 2 కప్స్ టీ చేస్తున్నాను, అందుకని 1/2 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ మిల్క్ వాడుతున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దాన్ని చూసి చేసుకోండి. ఇంకా మసాలా చాయ్ ఎప్పుడు పాలతో చేస్తేనే బాగుంటుందండి. ఎక్కువ నీళ్లు పోసి చేస్తే అది రుచిగా అనిపించదు. మసాలా టీ స్పెషల్లీ ఫుల్ పాలు వేసుకోవాలి, కొద్దిగా వాటర్ వాడాలి. ఇలా పాలు కొంచెం పొంగొచ్చిన తర్వాత టీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీరు కొంచెం స్ట్రాంగ్గా టీ తాగే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ టీ పౌడర్ యాడ్ చేసుకొని టీని ఉడకనివ్వండి. కొంచెం టీ పౌడర్ అందులో కలిసి కొంచెం ఉడకడం స్టార్ట్ అయినాక అందులో వేసుకోండి చక్కెర కూడా అంతే. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చక్కెరని వాడండి. చక్కెర వేసిన తర్వాత మనం అందులో వేసుకుందాం మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్. ఇది ఒక చిన్న స్పూన్ సరిపోతుంది 2 కప్స్కి అయితే. దీన్ని కూడా బాగా కలపండి. కలిపి టీతో పాటు ఉడకనివ్వండి దీన్ని ఒక 2 to 3 minutes. ఇలా ఉడికిన తర్వాత బాగా మరిగి మనకు అది కలర్ చేంజ్ అయిపోతుంది టీ. ఇంకా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం కుక్ చేస్తున్నప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు టీ మరిగిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని కప్స్లోకి సర్వ్ చేసేసేయండి. ఈ టీని ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక చిటికెడు మనం దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోండి. అది మనం టీ సిప్ చేస్తున్నప్పుడు మనకు బాగా తెలుస్తుంది. టీ రెడీ అయిపోయింది కదా. దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇది కావాలి అంటే పొట్టు స్మూత్ పౌడర్ 2 కలిపైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదు మాకు పొట్టుదొద్దు, ఉట్టిగా స్మూత్ పౌడర్ మాత్రమే కావాలి అనుకుంటే దాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి రెండింటిని వేరువేరు గాజు బాక్సులో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. తడి తగలకుండా పెట్టుకుంటే మనం దీన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగ అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.